దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 102వ కీర్తన మనము 21వ వచనం చూస్తే, చెరసాలలో ఉన్న వారి మూలుగలను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన 1 నుంచి 11 వరకు మనం గమనించినట్లయితే, యెరూషలేము గురించి, పాడైపోయినటువంటి పరిస్థితిని గురించి, ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యెరూషలేము ప్రాకారములు కానీ, పట్టణము కానీ, ఆ పరిస్థితిలో ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేసినటువంటి మొరపెట్టినటువంటి ప్రార్థన. 17వ వచనం కూడా మనం గమనిస్తే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. 1వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరని యొద్దకు చారనిము, నా కష్టదినమున నాకు విముఖుడివై ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ఇవన్నీ కూడా ప్రార్థనకు ఈ కీర్తన జవాబు మనకు కనబడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో చెరసాల అనుభవం ఉంటుంది. అంటే వారు బ్రతికుండి కూడా చేతులు కాళ్ళకు వారు బంధింపబడినటువంటి వారుగా మనకు కనబడతారు. ఏంటంటే వారు ఏ పరిస్థితి కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది జీవితంలో వారు చెరసాలలోకి వెళ్ళకపోయినా ఆధ్యాత్మికమైన చెరలో వారు ఉంటారు. లేక వారు శరీరం అనే చెర, కష్టాలనే చెర, బలహీనతలనే చెర, వ్యాధి రోగమనే చెర, ఎన్ని చెరలు ఉన్నాయో అన్ని చెరల్లో వారు చిక్కుకొని బలహీనత కలిగినటువంటి వారుగా ఉంటారు. ఇలాంటి వారిని, చెరసాలలో ఉన్న వారి మూలుగలను వినుటకు, అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే మనం గమనిస్తే, ఆయన ఆకాశము నుంచి దేవుడు ఎందుకు నరులను పరిశీలించి చూచే దేవుడు అంటున్నాడంటే, మానవాళి చెరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి బంధకములను విడిపించుటకు దేవుడు సమర్థుడని చాలా సందర్భాల్లో బైబిల్లో మనకు తెలియపరచబడుతుంది. పౌలు శీలలు వారు చెరసాలలో వారిని వేసినప్పుడు వారి కొరకు భూకంపము దేవుడు రప్పించాడు. వారు పాటలు పాడుచు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆ సంఖ్యలు కానీ, ఆ దొంగల సంఖ్యలు కానీ, ఆ చెరసాల్లో ఉన్నటువంటి వారందరి సంఖ్యలు ఊడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు వారు చెరసాల అనుభవం పేతురు అనుభవిస్తూ ఆ చెరసాల్లో నిద్రించుచుండగా దేవదూత వచ్చి ఆ చెరలో ఉన్నటువంటి పేతుడిని బయటికి తీసుకొచ్చి విడిపించినంత వరకు పేతురికి అర్థం కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, అనేకమైనటువంటి మంచి కార్యాల్లో పాల్గొంటున్నాం. అయితే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో వ్యాధి, రోగం, కష్టము, దుఃఖము, అనేకమైనటువంటి బంధకాలు, అనేకమైన బలహీనతలు మనల్ని విడిచిపోకుండా మనల్ని పక్కనే అవి నేనున్నాను అని చెప్పి అంటున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది అలాగే ఉండిపోతున్నారు. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు చిక్కుబడి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు బంధింపబడి ఉన్నావో, ఆ బంధింపబడినటువంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపించగలిగినటువంటి శక్తి, పరిశుద్ధ ఆత్మశక్తి దేవుడు నీకు ఈరోజు ఇచ్చునుగాక. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. అలాగే
వారి బంధకములను ఈ లోకములో ఉన్నటువంటి ఎలాంటి బంధకములైనా వారు తెంచగలిగినటువంటి విడిపించగలిగినటువంటి శక్తి వారికి మత్తయి సువార్త 10:1-2-3 దేవుడు వారికి అధికారం ఇచ్చాడు శిష్యులకి. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా అలాంటి అధికారం మనం సంపాదించుకోవాలి. అలాంటి ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలంటే మనం ఎలాంటి పరిస్థితులైనా సరే దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని అడిగి ఆయన దగ్గర దేవుని యొక్క శక్తిని పొందుకోవడమే కాదు, మన బలహీనతలన్నిటినీ కూడా ఆయన విడిపించగలిగినటువంటి శక్తిమంతుడని, మనకున్నటువంటి బలహీనతలన్నిటిలో విజయం కలిగించగలడని దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క దయతో, దేవుని వాక్యము చేత మనము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కుల చేత మనం బలపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినమందు నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు చిక్కుకొని ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు బంధింపబడి ఉన్నావు? అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను విడిపించేదానికి ఆయన నిన్ను చూస్తున్నాడు. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, చెరసాలలో ఉన్న వారిని మూలుగులను వినుటకు. చాలామంది బైబిల్లో ఉన్నటువంటి చెరసాలలో, జోసెఫ్ కూడా ఐగుప్తులో చెరసాలలో వేసినప్పుడు ఆయన దేవుడు విడిపించాడు. ఈరోజు చాలామంది సంసోన్ని ఆయన్ని కాళ్ళు చేతులు కట్టినప్పుడు ఆయన ఒక్కసారి దేవునికి ప్రార్థన చేస్తే ఇనప గొలుసులు కూడా ఏమైపోయినాయంటే తాళ్ళులాగా కాలిపోయినాయి, తెగిపోయినాయి. అలాంటి శక్తి దేవుని బిడ్డలకి ఇస్తాడు. కాబట్టి నీవు చెరసాల అనుభవంలో ఒకవేళ ఉన్నట్లయితే, బ్రతికి ఉండి కూడా ఆధ్యాత్మికంగా నువ్వు నీ జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నావా? భయపడొద్దు, ఈరోజు దిగులు పడొద్దు. నీ యొక్క భారమంతా కూడా దేవుని వైపుకు పెట్టి దేవుని మీద పెట్టి దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నీవు ఒకరోజు దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి వ్యక్తిగా మాత్రమే కాదు, ఆ చెర అనుభవంలో నుంచి, నీవు అప్పుల చెరలో నుంచి, లేక వ్యాధి అనే చెరలో నుంచి, నీలో ఉన్నటువంటి బలహీనతలనే చెరలో నుంచి, వ్యాధి రోగం అనే చెరలో నుంచి, అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించగలడని దేవుని యొక్క పేరట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మనం ఈరోజు ఒక చిన్న ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క మాటను 102వ కీర్తనలో మనం చదువుకునేటువంటి మాటను నువ్వు జాగ్రత్తగా, నేను చెరలో ఉన్నానా లేదా? చెరలో ఉన్నట్లయితే దేవుడు విడిపిస్తా. ఒకవేళ చెరలో లేవు నువ్వు అంటే, చెరలో నేను లేను, నాకు అన్నీ శుద్ధంగా ఉన్నాయి, అన్నీ చాలా సంతోషంగా ఉంది, నా జీవితం ఎంతో సంతోషంగా ఎంతో బాగా నడుస్తుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యందు ఆనందించి నువ్వు స్తుతించి దేవుని మహిమపరిచే రోజు అది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను, ఎవరైతే చెర అనుభవంలో ఉన్నారు, బలహీనత అనే అనుభవంలో ఉన్నారు, నేను వ్యాధి అనే అనుభవంలో ఉన్నారు, కష్టం అనే అనుభవంలో ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, చెరలో ఉన్నారు, ఆ చెరలో నుంచి మీరు విడిపించేదానికి ఈ లోకానికి మీరు వచ్చి మా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎవరైతే వ్యాధి అనే బలహీనతనే, మరి ముఖ్యంగా ఆ అప్పులనే కష్టమనే జీవితంలో వారు జీవిస్తూ చెరలో ఉన్నారో, ఆ చెరని విడిపించి, చెరలో నుంచి విడిపించి, బంధకముల నుంచి విడిపించి వారిని మీరు ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.